హాయ్! ఈరోజు మినప బోండాలు చూపించిపోతున్నానండి. ఈ మినప బోండాలు టేస్ట్‌లో చాలా బాగుంటాయి. ఒక 4 గంటల ముందు ఇలా మినపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదా, దీనిలో కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టేసుకుందాం 2 సార్లు. ఓకే, దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం సాల్ట్, చిటికెడు సోడా వేసి కలిపేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇది బాగా వేడిగా ఉండాలండి. ఇప్పుడు ఇవి బోండాలుగా వేసేసుకుందాం చిన్నగా. ఇవి టేస్ట్లో అయితే చాలా బాగుంటాయండి, మామూలు బోండాల కంటే కదా. మినపప్పుతో చేస్తున్నాం కదా, చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఈ మినప బోండాలు ఎందుకు వేస్తున్నానంటే మా పాప గారె చేస్తే ఇష్టపడదు, అందుకని నేను మినపప్పుతో బోండాలు వేస్తున్నాను. ఇలా కలర్ వచ్చేసాక తీసేసుకుందాం. సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు రెండోసారి కూడా వేసేసుకుందాం. ఇవి కారమైన, చట్నీ అయినా, టమాటా పచ్చడి అయినా కూడా ఏదైనా చాలా బాగుంటుంది సర్వ్ చేసుకుంటే. ఒకసారి ఇలా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఎన్ని బోండాలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.